కిలో బియ్యాన్ని కూడా దాన్ని కూడా ఇవాళ ఏదైతే ఈరోజు హాస్టళ్లకు సరఫరా చేస్తున్నారో అడిగిన వెంటనే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అడిగిన వెంటనే 3432 మెట్రిక్ టన్నుల నుంచి కేంద్ర ప్రభుత్వం ఇవాళ 6434 మెట్రిక్ టన్నులకు పెంచింది కూడా వాస్తవం కాదా అనేది కూడా ఆర్థిక మంత్రి చెప్పాల్సిందిగా నేను కోరుతున్నాను. ఈ రకంగా ఒకవైపు కేంద్రమేమో అన్ని విధాలుగా పేదలకు 2 పూటల కడుపు నిండా బియ్యం పెట్టాలి, అన్నం పెట్టాలి అనేటువంటి లక్ష్యంతో వారు సహాయం చేస్తూ ఉంటే, ఇంతకుముందు మా సభ్యులు చెప్పినట్టుగా ఈ కార్డుల యొక్క ఏదైతే ఈ ఎత్తివేత ఉన్నదో ఇది చాలా మరి దారుణంగా మారుతున్నది. ఇంతవరకు కొత్త రేషన్ కార్డులు ఈ రాష్ట్రం వచ్చిన తర్వాత, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. కాబట్టి శాశ్వత రేషన్ కార్డులు కూడా ఇంతవరకు ఈ ప్రభుత్వం ద్వారా పంపిణీ జరగలేదు. ఆహార భద్రత కార్డులు లేకుండా ఇవాళ ప్రజలు చాలా బాధపడుతూ ఉన్నారు ఇవాళ. కానీ ఇప్పటికైనా ప్రభుత్వము ఈ శాశ్వత రేషన్ కార్డులు ఇచ్చేటువంటి ఆలోచన ఏమైనా ఉందా? ఎందుకంటే ఇవాళ మరి 3 సంవత్సరాలు అయినప్పటికీ కూడా శాశ్వతంగా రేషన్ కార్డు లేకుండా ఏ రకంగా ఈరోజు మరి కొత్త కార్డుల పంపిణీ కార్యక్రమం ఎప్పుడు చేస్తారు? కొత్త కార్డుల కోసం ఇప్పటికే దరఖాస్తులు పెట్టుకున్న వాళ్ళు చాలామంది లక్షల సంఖ్యలో ఈరోజు వారు దరఖాస్తులు పెడతా ఉంటే ఉన్న కార్డులే తీసివేయడానికి ఇంతకుముందు చెప్పినటువంటి కారణాలతో తీసేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇది మంచిది కాదు. ఇవాళ రెండవది, ఈరోజు ఈ బడ్జెట్లో 2017-18 బడ్జెట్లో పౌర సరఫరాల శాఖకు గతంలో దానికంటే తగ్గించింది అనేది వాస్తవమా కాదా మంత్రిగా స్పష్టంగా చెప్పాలి. ఆర్థిక మంత్రిగా ఉండి తను నిర్వహించే శాఖకు గతంలో 2200 కోట్లు బడ్జెట్లో కేటాయిస్తే ఈ సంవత్సరానికి వచ్చేసరికి 1759 కోట్లు మాత్రమే వారు కేటాయించడం జరిగింది. ఇది కూడా ఎంతవరకు మరి సమంజసం, న్యాయము? నిజంగా పేదవాళ్లకు ఉపయోగపడేటువంటి ఈ యొక్క పథకాన్ని అమలు చేయడానికి ఒక మంచి మనసుతో ముందుకు రావాలి తప్పితే మేము సన్న బియ్యం ఇస్తున్నామని చెబుతున్నారు కానీ ఈరోజు లబ్ధిదారుల సంఖ్య పెరుగుతుంది, దానికి కావాల్సిన బడ్జెట్ పెంచాల్సింది పోయి తగ్గించేటువంటి ప్రయత్నం. మీరు 14-15 700 కోట్లు పెట్టారు, కానీ ఖర్చు పెట్టింది 690 కోట్లు. 15-16లో 2200 కోట్లు పెట్టారు, ఖర్చు పెట్టింది 904 మాత్రమే. కానీ ఈసారికి వచ్చేసరికి బడ్జెట్ అన్న కోత విధించారు. దీంతో పాటు ఈ పౌర సరఫరా శాఖలో అవినీతి అక్రమాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఒకవైపేమో మీరు ఈ పాసు జీపీఎస్ సిస్టమ్ మేము ఇంట్రడ్యూస్ చేశాము, మేము అవినీతిని అరికడుతున్నాము, ఎక్కడికక్కడ ఈ అక్రమ నిల్వను మేము అరికడుతున్నాము, ఈ రకంగా ఈ సన్న బియ్యం రవాణాను కూడా అరికడుతున్నాం చెప్పినప్పుడు కూడా రోజువారీగా ఈరోజు ఈ యొక్క పతాక శీర్షికల్లో పత్రికల్లో వస్తూ ఉన్నాయి. ఎందుకంటే మొన్న కూడా మీరు చూశారు, మీరు మా హైదరాబాద్లో కూడా ఒక డివిజన్లోనే 100 క్వింటాలు అక్రమంగా దొరికిన విషయాన్ని. ఈ రకంగా కొత్త కొత్త రూట్లలో సర్కారు బియ్యం అంతా కూడా ఈరోజు మరి హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి తరలిపోతూ ఉంటే ఆంధ్రప్రదేశ్కు మరి మన యంత్రాంగం ఏం చేస్తున్నది, ఏ విధమైన చర్యలు తీసుకుంటుంది? దీనికి అన్నిటికీ మించి ఇవాళ రేషన్ షాప్స్ అయితే డీలర్స్ ఉన్నారో దాదాపు 18,000 రేషన్ డీలర్స్, వాళ్ళకి ఇవాళ కమిషన్ పెంచకుండా, లేకపోతే వాళ్ళకి ఇవాళ మరి ప్రభుత్వ ఉద్యోగాలు కూడా పరిగణించకుండా ఇవాళ ఏదైనా జరిగితే వాళ్ళ మీద నెపం పెట్టి వాళ్ళని ఇబ్బంది పాలు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి తప్పితే వాళ్ళని ఏ విధంగా ఆదుకుందాం, వాళ్ళ కమిషన్ పెంచుతాము ఆలోచన లేకుండా వాళ్ళ మీద ఇస్తున్నటువంటి ఇబ్బంది కూడా మరి ప్రభుత్వం గమనించాలి. వీటి మీద ప్రభుత్వం మరి ఈరోజు జాతీయ ఆహార భద్రతా చట్టం 2013 కింద మరి విడుదల చేసినటువంటి ₹70, దాంతోపాటు పాత బకాయిలు ఈ డీలర్లకు చెల్లించడానికి ప్రభుత్వం సుముఖంగా ఉందా? ఆ రకంగా ప్రభుత్వం కూడా రేషన్ డీలర్స్కు కమిషన్ పెంచడం కానీ ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా మరి పరిగణించే అవకాశమైన ఉందా కూడా స్పష్టంగా చెప్పాలి. కొత్త కార్డులు ఎప్పుడు ఇస్తారు, దరఖాస్తు పెట్టిన వాళ్ళకు ఎప్పటి నుంచి కార్డులు జారీ చేస్తారు కూడా మీ ద్వారా మంత్రి గారు స్పష్టంగా చెప్పాల్సిందిగా కోరుతున్నారు. రామచంద్రారెడ్డి గారు. అధ్యక్ష, ఈ రాష్ట్రంలో 86 లక్షల లబ్ధిదారులు రేషన్ కార్డుల పేరుపైన పౌర సరఫరా శాఖ నుంచి లబ్ధి పొందుతున్నారు. అధ్యక్ష, ఇంతకుముందు మా నాయకులు చెప్పినట్టు మరి ట్యాక్సెస్ కడుతున్నారని చెప్పనే పేరుపైన రేషన్ కార్డులు ఏవైతే తీసేస్తున్నారో దాన్ని వెంటనే తీసేసినటువంటి వాళ్లకు వెంటనే మళ్ళీ రేషన్ కార్డులు ఇచ్చేటట్టు, అదే రకంగా మరి కొత్త వాళ్ళు ఎవరైతే అప్లై చేశారో కుటుంబం నుంచి వాళ్ళ పెళ్లిలై సంసారాలు వేరే పెట్టుకున్నటువంటి వాళ్లకు ఎంతోమంది అప్లై చేసినా కానీ రేషన్ కార్డులు ఇవ్వకుండా ఈనాటి కూడా ఉన్నటువంటి విషయం ఇది వాస్తవమా కాదా? మంత్రి గారు దయచేసి చెప్పాలి మాకు. ఎవరైతే ఈ ట్యాక్సెస్ మున్సిపల్ ట్యాక్స్ కట్టినటువంటి వాళ్ళు కానీ ఎలక్ట్రిసిటీ బిల్ కట్టినటువంటి ఇది ప్రామాణికంగా తీసుకోవడం ఎక్కడన్నా ఏ యాక్ట్లో ఉందా?
ఇన్కమ్ పెరిగినటువంటి వాళ్లకు అఫీషియల్గా ఏదైనా ఉంటే మీరు సర్వే చేసి అలాంటి వాళ్ళని తీసేయాలి. కానీ ఈ ఆర్టీఓ ఆఫీస్ నుంచి వెహికల్స్ కొన్నారని చెప్పని, ఎలక్ట్రిసిటీ బిల్స్ కట్టినారని, మున్సిపల్ ట్యాక్స్ కట్టినటువంటి వాళ్ళని పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళు, ముఖ్యంగా దళితులు ఈనాడు స్లమ్లలో ఉన్నటువంటి వాళ్లకు చాలామందికి రేషన్ కార్డులు తీసేసినటువంటి విషయాన్ని దయచేసి గౌరవ మంత్రివర్యులు దాన్ని ఆపి సమగ్రమైనటువంటి ఎంక్వైరీ చేయించి నిజంగా ఎవరైతే లబ్ధి పొందేటటువంటి దానికన్నా పై స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని తీసేస్తే మేము సమర్థిస్తాం. కానీ ఈ ట్యాక్సెస్ కట్టినటువంటి దానిపైన ఉన్నటువంటి దాన్ని అది తీసేయాలని చెప్పని, వాళ్ళకి మళ్ళీ రేషన్ కార్డులు వెంటనే పునరుద్ధరించాలని చెప్పని మీ ద్వారా నేను మంత్రి గారిని కోరుతున్నాను. గిందర్ ఒకే ప్రశ్న మీద గిందర్ మాట్లాడు. ఇప్పుడు చాలా వివరంగా అడిగారు కిషన్ రెడ్డి గారు కానీ లక్ష్మణ్ గారు కానీ అంతా ప్రభాకర్ గారు చెప్పనివే చెప్తాం సార్, మేము ఏం రిపీట్ చేయము. క్వశ్చన్ అవర్ మిగతా క్వశ్చన్స్ అంతా మంత్రులు కానీ సభ్యులు కానీ చాలా ముఖ్యమైనటువంటి విషయం అధ్యక్ష. కొత్తగా రేషన్ కార్డులు ఇచ్చేటప్పుడు ఈ పథకంలో అటు ప్రధానమంత్రి కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం కూడా భారీ ఎత్తున ఉండటం, రాష్ట్ర ప్రభుత్వం యొక్క సహకారం కూడా ఉన్నటువంటి నేపథ్యంలో కొత్త రేషన్ కార్డులకు సంబంధించినటువంటి కార్డ్స్ ఇచ్చేటప్పుడు ప్రధానమంత్రి బొమ్మ, రాష్ట్ర ముఖ్యమంత్రి బొమ్మ కూడా దానిపైన ఉండేటట్టుగా చూడాలని చెప్పని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష. ఇకపోతే ఈ యొక్క కార్డ్స్కి సంబంధించినటువంటి విషయంలో అన్నపూర్ణ, అంత్యోదయ కార్డ్స్ ఈ రెండు కూడా ఉన్నాయి అధ్యక్ష. ఈ రెండింటికి సంబంధించినటువంటి విషయంలో అన్నపూర్ణ కార్డ్స్కి సంబంధించిన విషయంలో వాస్తవ వివరాలు కనుక సభ దృష్టికి తీసుకొస్తే ఆశ్చర్యపోతారు అధ్యక్ష. మహబూబాబాద్ జిల్లాలో ఈ అన్నపూర్ణ పథకం కింద ఓన్లీ ఇద్దరికే లబ్ధి చేకూరుతున్నట్టుగా, ఇద్దరికే బియ్యం ఇస్తున్నట్టుగా మన గణాంక వివరాలు తెలియజేస్తున్నాయి అధ్యక్ష. వరంగల్ అర్బన్లో 23 ఉన్నాయి అధ్యక్ష, వరంగల్ రూరల్లో 15 ఉన్నాయి అధ్యక్ష, యాదాద్రి భువనగిరి జిల్లాలో 2 ఉన్నాయి అధ్యక్ష, సిద్దిపేటలో 90 ఉన్నాయి అధ్యక్ష, రంగారెడ్డి జిల్లాలో 45 కార్డులు ఉన్నాయి అధ్యక్ష, హైదరాబాద్లో 291 ఉన్నాయి అధ్యక్ష. ఇట్లా 31 జిల్లాలకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఈ అన్నపూర్ణ పథకం కింద ఎంతమందికి ఇస్తున్నామని చెప్పని లెక్క చూస్తే వందలలో ఉన్నటువంటి విషయాన్ని మీ ద్వారా నేను మంత్రికి తీసుకొస్తున్నా అధ్యక్ష. ఈ అన్నపూర్ణ పథకం అనేది వయోవృద్ధులు అంటే చాలా ముదసలికి సంబంధించినటువంటి వాళ్ళు, పెన్షన్ కవరేజ్ లేనటువంటి వాళ్ళకి ఇవ్వాలని కూడా చెప్తున్నారు అధ్యక్ష. ఒకవైపున మన ప్రభుత్వం మగవాడికి ఇస్తే ఆడామెకి పెన్షన్ ఇవ్వలేదు, ఆడామెకి ఇస్తే పెన్షన్ మగవాడికి ఇవ్వటం లేదు అన్నటువంటి విషయం మనకు తెలిసినటువంటి అంశం అధ్యక్ష. మరి ఆ రకంగా ఇంట్లో ఒకరు పెన్షన్ పొందుతున్నారు, ఇంకోరు కనీసం ఈ అన్నపూర్ణ పథకం కింద 10 కిలోలు 6 కిలోలు బియ్యము, 6 కిలోలు బియ్యము, 4 కిలోలు బియ్యం, 6 కిలోలు గోధుమలు కూడా పొందేటువంటి అవకాశం లేకుండా మన ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి దానికి నిదర్శనం ఈ యొక్క సమాచారం అని చెప్పని మీకు తెలియజేసుకుంటూ, ఒకవైపున కేంద్రం అనేక పథకాలు పేదవాళ్ళ కోసం ప్రవేశపెడతా ఉంటే మన రాష్ట్రం నీరు గారుస్తోంది అధ్యక్ష. మన రాష్ట్రం పేదవాళ్ళకి అందనీయకుండా చూస్తుంది అనడానికి నిదర్శనం ఈ పథకం యొక్క అమలని చెప్పని నేను మీకు మనవి చేసుకుంటున్నాను. ఇంకో వైపున అధ్యక్ష, మినిస్టర్ రిప్లై చేయండి. ఇప్పుడు క్వశ్చన్ అవర్లో క్వశ్చన్ అవర్లో మాట్లాడడం లాంటివి ఉండవు. మీరు క్వశ్చన్ రూపేనా మీకు సంబంధించిన సమాచారం అడగాలి కానీ మినిస్టర్ గారు టైమ్ ఇస్ ఓవర్. అధ్యక్ష, గౌరవ సభ్యులు కిషన్ రెడ్డి గారు, లక్ష్మణ్ గారు, రామచంద్రరెడ్డి గారు, ప్రభాకర్ గారు వాళ్ళ తపన అర్థమైంది అధ్యక్ష. వాళ్ళ తపన ఏంటంటే ప్రభాకర్ గారు చెప్పిండ్రు, బయటపడ్డారు. కేంద్ర ప్రభుత్వం 1000 కోట్ల రూపాయలు ఇస్తూ ఉంటే రాష్ట్ర వారు మాట్లాడి అడగండి. కేంద్ర ప్రభుత్వం 1000 కోట్ల రూపాయలు ఇస్తూ ఉంటే ఆ ఫలితాన్ని ప్రజలకు అందకుండా చేస్తున్నటువంటి మాట మీరు మాట్లాడొచ్చా అధ్యక్ష? నేను అడుగుతున్నా. ఈజ్ ఇట్ ఫేర్? నో, సారీ, గట్లా మాట్లాడే ముందు ఆలోచించుకొని బాధ్యతాయుతంగా మాట్లాడితే మంచిది తప్ప
వట్టుకనే ఇట్లా బట్టగాల్చి మీద తన పద్ధతులు మాట్లాడడం సరైనది కాదు. నో సారీ చెప్తా అధ్యక్ష. ఈ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ యూపీఏ సర్కార్ 2013 అక్టోబర్ మాసం తెచ్చింది. ఆనాటి ఉద్దేశం ఏంటి? ఇన్ని సంవత్సరాలు స్వతంత్రం వచ్చి ఉన్నా ఇంకా పేదవాడికి కనీసం అన్నం పెట్టలేని దౌర్భాగ్య పరిస్థితి దేశం. ఇప్పటికైనా చట్ట రూపంలో తేవాలని చెప్పి నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ని తెచ్చిన మాట తమరికి తెలుసు అధ్యక్ష. అధ్యక్ష దీంట్లో కాంగ్రెస్ పార్టీ తెచ్చింది, యూపీఏ సర్కార్ తెచ్చింది. దీంట్లో ఈ చట్టాన్ని 2015లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది, అడాప్ట్ చేసుకుని అమలు చేస్తుంది. అధ్యక్ష ఆనాడు నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద ఈ తెలంగాణ 10 జిల్లాల వ్యాప్తంగా గుర్తించినటువంటి ప్రజల సంఖ్య అధ్యక్ష 1,91,69,600 మంది మాత్రమే అధ్యక్ష. మళ్ళొకసారి మీరు రాసుకోండి. 1,91,69,600 మందిని ఈ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద బియ్యం ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ధారించింది అధ్యక్ష. అధ్యక్ష దీంట్లో 50.13 లక్షల కుటుంబాలు అధ్యక్ష. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభాకర్ గారు చెప్పిన మాట నిజమే అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక మనిషికి నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద 5 కిలోల బియ్యం ఇస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 6 కిలోల బియ్యం ఇస్తుంది. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ప్రకారంగా 3 రూపాయల కిలో ఇస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూపాయికే కిలో బియ్యం ఇస్తుంది. కేంద్ర ప్రభుత్వం అయ్యా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గతంలో మీరు ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో 60,000 ఆదాయం ఉన్న వాళ్లకు మాత్రమే 60,000 లోపు ఆదాయం ఉన్న వాళ్లకు మాత్రమే అని చెప్పి ఏ నిబంధన అయితే గతంలో ఉండెనో అర్బన్ ఏరియాలో 75,000 ఆదాయం లోపున్న వాళ్ళకు మాత్రమే అని చెప్పి నిబంధన ఉండెనో వీటి ఎత్తేసి గ్రామీణ ప్రాంత ప్రజల ఆదాయం వార్షిక ఆదాయం 1,50,000 రూపాయల లోపు, అదే అర్బన్ ఏరియాలో అయితే 2 లక్షల రూపాయల లోపు. గతంలో కుష్కి పొలం 1.5 ఎకరాలుంటే 3.5 ఎకరాలకు తరి పొలం, కుష్కి పొలం 3.5 ఎకరాలుంటే 7 ఎకరాలకు పెంచుకొని అధ్యక్ష ఇవాళ మేము ఇస్తున్న కార్డుల సంఖ్య అధ్యక్ష, ప్రజల సంఖ్య అధ్యక్ష 2,74,66,000 అధ్యక్ష. అంటే ఎంతమందికి ఎక్కువిస్తున్నాం అధ్యక్ష? 82,96,000 మందికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అడిషనల్గా బియ్యం ఇస్తున్న విషయం మర్చిపోకండి అధ్యక్ష. కుటుంబాల పరంగా చూస్తే కూడా అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం 50 లక్షల కుటుంబాలకు ఇస్తూ ఉంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 82.96 లక్షల కుటుంబాలకి ఇలా ఇస్తుంది అధ్యక్ష. అధ్యక్ష ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంకొక అడుగు ముందుకేసి ఆనాడు ఒక కుటుంబంలో 20 కిలోల కంటే ఎక్కువ బియ్యం ఇచ్చే సాంప్రదాయం లేదు. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నీ ఇంట్లో కనుక 20 మంది ఉంటే 60 కిలోల బియ్యం ఇస్తున్న రాష్ట్రం కూడా ఈ దేశంలో క్యాప్ లేకుండా ఇస్తున్నటువంటి రాష్ట్రం కూడా తెలంగాణ రాష్ట్రం మాత్రమే అధ్యక్ష. అధ్యక్ష దాని మీద అధ్యక్ష 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 గౌరవనీయులు లక్ష్మణ్ గారు 900 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినని చెప్పిన అధ్యక్ష. దీంట్లో జీతాలు ఎట్లయితే డబ్బులు ఉన్నా లేకున్నా పోతాయో సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్లో కూడా డబ్బులు ఉన్నాయా లేవా ఇంపార్టెంట్ కాదు అధ్యక్ష, బియ్యం పంచడమే ఇంపార్టెంట్ ఉంటుంది. మేము అందాజగా ఆనాడు పెట్టుకున్నాం 2,200 కోట్లు, వాస్తవంగా ఖర్చు అయింది 2,800 కోట్ల పైసలు ఖర్చు అయింది అధ్యక్ష. ఈసారి బడ్జెట్లో కూడా మీరు చెప్పినట్టుగా 1,700 కోట్ల రూపాయలు పెట్టారు అధ్యక్ష. మీరు ఎస్సీ ఎస్టీ సప్లాన్ కింద ఉన్న నిధులు మీరు లెక్కట్లేదు. ఈసారి బడ్జెట్లో 2,700 కోట్ల రూపాయలని రాష్ట్ర ప్రభుత్వ
బడ్జెట్గా మేము రూపొందించుకున్నాం అధ్యక్ష. గౌరవనీయులు కిషన్ రెడ్డి గారు నేను వేసిన ప్రశ్నల్ని మీరు సరిగా రూపొందించిన అధ్యక్ష కార్డులు తొలగించిన సంగతి వాస్తవమేనా? ఇంటెన్షనల్గా ఎక్కడ కూడా కార్డులు తొలగించేటువంటి ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు. ఉంటే ఇవాళ 90 లక్షల మందికి ఎక్కువ బియ్యం ఇచ్చే ఆస్కారం లేదు. ఉంటే 5 కిలోల జాగలో 6 కిలోలు ఇచ్చే ఆస్కారం లేదు. ఉంటే 3 కిలోల ధరని ₹1 పెంచే ఆస్కారం లేదు. ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆకలితో ఉన్నటువంటి ప్రతి పేద కుటుంబానికి కడప నిండా అన్నం పెట్టాలనే సంకల్పం తప్ప ఈ ప్రభుత్వానికి ఇంకో ఎజెండా లేదని చెప్పి తమ ద్వారా మనవి చేస్తున్నారు అధ్యక్ష. ఇవాళ జంట నగరాల్లో కానీ ఇక్కడ రూరల్ ఏరియాలో కానీ ఎక్కడన్నా కనుక మీరు పేదలు ఉన్నారు అని చెప్పి కనుక అంటే తప్పకుండా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం అధ్యక్ష. నాకు తెలిసి ఈ దేశ చరిత్రలో 3.5 కోట్ల ప్రజలలో 2.75 మందికి బియ్యం ఇస్తున్న రాష్ట్రం, ఇంత పెద్ద మొత్తంలో బియ్యం ఇస్తున్న రాష్ట్రం ఈ దేశంలో ఎక్కడ లేదు, తెలంగాణ రాష్ట్రం మాత్రమే అధ్యక్ష. మీరు కావాలంటే మీరు లెక్కలు చూసుకోమని చెప్పి నేను కోరుతున్నా అధ్యక్ష. ఇంకా ఎంత మా లక్ష్మణ్ గారు లేరు, అవినీతి జరుగుతుందని చెప్పిన అధ్యక్ష. దాని మీద డిబేట్ పెడితే ఒక రోజైనా చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం అధ్యక్ష. వాస్తవంగా ఈ డిపార్ట్మెంట్ ఎంత దారుణమైన డిపార్ట్మెంటో నాకు తెలుసు అధ్యక్ష. కానీ డే 1 నుంచి 2014 జూన్ 2వ తారీఖు నాడు నేను ఛార్జ్ తీసుకున్న తర్వాత అనేక విషయాల్లో అనేక వర్గాలను దీంట్లో ఇన్వాల్వ్ అయినటువంటి బియ్యం డీలర్లు కావచ్చు, ఇన్వాల్వ్ అయిన రైస్ మిల్లర్లు కావచ్చు, ఇన్వాల్వ్ అయిన ఇతర వాళ్ళు కావచ్చు, వాళ్ళతో చర్చలు జరిపి ఒకటే కాన్సెప్ట్ చెప్తాం అధ్యక్ష. అయ్యా, ఇక్కడ ప్రజలకు విశ్వాసం కోల్పోయిన డిపార్ట్మెంట్ ఇది, ప్రజలకు ప్రత్యక్షంగా సంబంధం ఉన్న డిపార్ట్మెంట్ ఇది, ప్రజలకు అన్యాయం జరిగితే క్షమించరు కాబట్టి రైట్ ట్రయల్గా బిజినెస్ చేయండి తప్ప దొంగతనం ఉండే పద్ధతిలో దొడ్డిదాండ డబ్బులు సంపాదించిన పద్ధతి ఉండొద్దని చెప్పి అనేక వర్గాలతో మేమే చర్చలు పెట్టి అనేక సంస్కరణలు చేసిన మాట వాస్తవం. కానీ ఇవాళ దీంట్లో ఈ ప్రశ్నోత్తరాల సమయంలో అంత సమాధానం నేను చెప్పలేను. కానీ చాలా జీవోలు ఇచ్చినాం, చాలా రకాల టాస్క్ ఫోర్స్లు ఇచ్చినాం, చాలా రకాల కేసులు పెట్టినాం. ఈ డిపార్ట్మెంట్ని స్ట్రీమ్లైన్ చేయడానికి మేము ఎన్ని ప్రయత్నం చేసినామో తప్పకుండా ఆ సందర్భం చెప్తా. మీకు ఒకటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా. 2007 నుంచి 2014 వరకు ఇవాళ ట్యాక్స్లో ఎగబెడితే నిజామాబాద్ జిల్లా లాంటి జిల్లాలలో ట్యాక్స్లు ఎగబెడితే వాడిని ఇవాళ అరెస్ట్ చేసి ఆ డబ్బులు కూడా ఇవాళ రాబడుతున్న డిపార్ట్మెంట్ మా డిపార్ట్మెంటు. 10 సంవత్సరాలుగా ఎవరైతే రైస్ మిల్లర్లు అక్రమంగా మా బియ్యం పెట్టకుండా ఉన్నారో, మా ఖాళీ బస్తాలు కూడా ఇవ్వకుండా ఈ డిపార్ట్మెంట్ని అదేవిధంగా ప్రభుత్వాన్ని మోసం చేసినో అలాంటి వాళ్ళ మీద కూడా ఉక్కుపాదం పెట్టి వసూలు చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎవరికి ఫేవర్ చేసేటువంటి ఆస్కారం లేదు, ఎవరికి తలవొగ్గే ఆస్కారం లేదు. ప్రతి నిత్యం ఈ డిపార్ట్మెంటు గొప్పగా పనిచేయాలనేటువంటి సంకల్పం, దిస్ మెంట్ ఫర్ పూర్ పీపుల్ అనే పద్ధతిలో కూడా పనిచేస్తే తప్ప ఎక్కడ కూడా దాన్ని డిబేట్ అయ్యేటువంటి ఆస్కారం లేదు అధ్యక్ష. కిషన్ రెడ్డి గారు చెప్పినట్టుగా ట్యాక్సీ డ్రైవర్లు, నేను ఒక మాట అంటున్నా, తెలంగాణ గడ్డ మీద తెలంగాణ రాష్ట్రంలో ఏ మనిషి అయితే బియ్యం తింటానని చెప్పి ముందుకొస్తారో వాళ్ళందరికీ 3 కోట్ల మంది అవుతారా, 3,20,00,000 మంది అవుతారా, అందరికీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నది తప్ప బియ్యం తీసుకొని అక్రమంగా అమ్ముకునే దానికి మాత్రం సపోర్ట్ చేయొద్దు. రేషన్ కార్డ్ మెంట్ ఫర్ రైస్ ఓన్లీ, రేషన్ కార్డ్ నాట్ మెంట్ ఫర్ అదర్ పర్పస్ అనే పద్ధతిలో జీవో కూడా ఇచ్చినాం. అదేవిధంగా అధ్యక్ష, మీరు కనుక స్పెసిఫిక్గా ఎక్కడన్నా సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేయండి, తప్పకుండా సార్ట్అవుట్ చేస్తామని చెప్పి తమ ద్వారా విజ్ఞప్తి చేస్తాం అధ్యక్ష. సార్ అధ్యక్ష, మంత్రి గారు సగం జవాబు చెప్పాడు, సగం జవాబు చెప్పలేదు సార్. అనుకూలం మంత్రి గారికి అనుకూలం అనేది చెప్పాడు, అనుకూలం చెప్పలేదు అధ్యక్ష. కార్డ్స్ తొలగించలేదు అంటున్నారు అధ్యక్ష. మీరు అన్నారు కదా ఇప్పుడు అన్నారు, కార్డ్స్ తొలగించకపోతే 1,22,648 కార్డ్స్ సిటీలో తొలగిస్తే అధ్యక్ష, సిటీ ఎమ్మెల్యేస్ చాలామంది ఇంక్లూడింగ్ రూలింగ్ పార్టీ అందరం పోయి అడిగితే 19,641 కార్డులు రిస్టోర్ అయినాయి. ఎట్లయినాయి మరి? తొలగించిన కార్డ్స్ రిస్టోర్ అయినాయి, మళ్ళీ తొలగించలేదని ఎట్లా అంటారు మీరు? నేను అనేది ఇది వాస్తవం కాదా అని అడుగుతున్నాను. మీరు 1,22,000 కార్డ్స్ 648 తొలగిస్తే మేమందరం పోయి గొడవ చేసి ధర్నాలు చేసి ఊరేగింపులు చేస్తే 19,641 కార్డులు రిస్టోర్ అయినాయి. మరి కార్డులే తొలగించలేదని చెప్పి సభను మంత్రి గారు తప్పుదారు పట్టియడం న్యాయం కాదు. నేనది మీరు ఎట్లా రిస్టోర్ అయినాయి? ఇప్పుడు కార్డ్స్ తొలగించిన కార్డ్స్, కొత్త కార్డ్స్ కావు, రద్దు చేసిన కార్డ్స్ పునరుద్ధరించారు. మరి తొలగించకపోతే ఎట్లా పునరుద్ధరించారు? కాబట్టి మీరు రద్దు చేయలేదనే విషయం మీరు
మరి అనడం మంచిది కాదు, రద్దు చేశారు. కాబట్టి అర్హులైనటువంటి వాళ్ళ కార్డ్స్ అని పునరుద్ధరించారు అధ్యక్ష. ఇంకొకటి మీరు చెప్పారు అధ్యక్ష, చాలా సంతోషము. వారిచ్చినా మేమిచ్చినా, అంటే కేంద్రం ఇచ్చి మేము ఉన్నాం కాబట్టి కేంద్రం, మేమేమీ బీజేపీ ఆఫీస్కి వెళ్ళి తీసుకురావడం లేదు, వాళ్ళేమో టీఆర్ఎస్ భవన్కి వెళ్ళి తేవడం లేదు. ఎవరైనా సరే ప్రజల డబ్బు పేద ప్రజల కోసం ఖర్చు పెట్టాలి, ప్రజలను మన అందరు గెలిపించారు. కాబట్టి ఇప్పటికి కూడా కేంద్ర ప్రభుత్వం రూపాయి కేజీ బియ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కంటే మంత్రి గారు చెప్పినటువంటి లెక్క ప్రకారము 1050 కోట్లు అదనంగా ఖర్చు పెడుతుంది. అదేమో నరేంద్ర మోడీ గారు ఇంటి నుంచి ఇవ్వడం లేదు. కాబట్టి ఖచ్చితంగా ప్రజల డబ్బు ప్రజల కోసం ఖర్చు పెడుతున్నాం తప్ప అది ఏం కాదు. కాబట్టి ఖచ్చితంగా కేంద్రము ఇందులో ఉదారంగా పనిచేస్తుందనే విషయం నేను కోరేది ఒకటి. ఇంకా ఇంకొక విషయం చెప్పాను.